యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 దాటింది. కాబట్టి ఈ నమస్తో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ఆరంభం చేస్తున్నాం. శుభప్రదమైన కారణము మన తలపులు ఆలోచనలు దేవుని వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేస్తున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాలనైనా మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి 2025కి ఈరోజు చివరి దినం. మరి ఉదయారాధనలో మీరు కూడా పాల్గొని దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. చివరి డిసెంబర్ 31 2025 డిసెంబర్ 31 వరకు మనం సజీవుగా ఆరాధనగా కాపాడండి. మీరు మన స్తోత్రమైన ఈ భూమి మేము ఉచితమైన దైవాన్ని జాగ్రత్త కాపాడడం స్తోత్రం. మరి దేవాలయానికి సరిగ్గా ప్రార్థించి వీళ్ళందరికీ దర్శించి దీవించింది. వారి ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచండి, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచండి, నామకం జీవించడం, శ్రద్ధగా జీవించండి. నీ ఆత్మీయ కట్టలు వేగంతో నీకు శ్వాసంతో జీవించడం దయచేయండి. మంచి మనం మెరుగుపరచాలి. ప్రయాణాలకు ప్రార్థన దయచేయమని ప్రారంభిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాకు ఉదయం నుంచి బాధలో చిక్కులో పూజలు దయచేయమని ప్రారంభిస్తున్నాం. కఠినమైన సమస్యలకి దీర్ఘకాలిక సమస్యలకి యేసుక్రీస్తునామములో పూజలు దయచేయండి. మరి సాయంకాలం జరిగే ప్రార్థన పరిచయాన్ని ఆశీర్వదించండి. ప్రభువైన యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలు, ముఖ్యంగా ఈ రివైల్ ఫండ్లు 213వ కీర్తన. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమున లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యం చదివి నీ స్వరము వినిన నేను సరిచేసుకుందు. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే
నందు యేసునే నా మదిలో కోరుతా ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా పరమతండ్రి నీదు మాట బలముతోడా సాగుతా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా మారిపోయే లోకమందు మనుషులెంతో మారినా మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా దినదినందు యేసుకు దగ్గరగా చేరుతా ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము ప్రభువే నాకు అభయము అడను నీవే నా ప్రభు దినదినందు యేసుకు దగ్గరగా చేరుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా ప్రభువు మాట నాను పాట విభునితో మాట్లాడుతా యేసుకు దగ్గరగా చేరుతా 215వ కీర్తన పాడుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియ యేసుని ప్రేమించితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున నీరక్త ప్రభావమున నాలో హృదయంబును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ఆజాగరూకుడైతి బీజాశ్రయమును విడచి కరుణారసముతో
గ్రంథంలో నుండి ఈ లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం ప్రారంభం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్పుదు. ఆయనతో అనగా యేసు ఆడితో ఇట్లను, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదనైనా తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్మము. మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు వట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రార్థించుకున్నాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు యేసు పేరుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి మరి 2024 డిసెంబర్ 31వ తారీఖు ఉదయారాధనలో నుండి 25 డిసెంబర్ 31వ తారీఖు ఈరోజు సంవత్సరం, ఈ కాలమంతా మనల్ని కాపాడి క్షేమాన్నిచ్చి పోషించి సంరక్షించిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఉదయాన్నే ఇచ్చి మందిరానికి వచ్చిన వారు, బయట నుండి మాటలు వింటున్న వారిని కూడా నేను అభినందిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఆ స్త్రీయే ప్రస్తావించింది ఆరాధన గురించి. మేము ఈ కొండ మీద ఆరాధిస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో యెరోబాము రాజ్యం 2 భాగాలైనప్పుడు దాను బేతేల్లో 2 దూడలకు పెట్టి వీళ్ళు యెహోవా దేవుడు అని చెప్పి అక్కడికే 10 గోత్రాల వ్యక్తులను అటువైపు మళ్ళించాడు. వాళ్ళు ఇక రావటం మానేశారు. కాబట్టి యెరూషలేములో అసలు ఆలయం ఉంది, సొలొమోను కట్టిన ఆలయం. అక్కడ ఆరాధించాలన్నది యూదుల నిర్ణయం. వాళ్ళు యెరూషలేము వదిలిపెట్టి బయటికి వెళ్ళినా అటువైపే తిరిగి ప్రార్థన చేస్తారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఆవిడ అంటుంది, అసలు ఆరాధించవలసింది యెరూషలేము, కానీ మేము ఇక్కడే ఆరాధిస్తున్నాం. ఆవిడ తెలుసు, కానీ వెళ్ళట్లేదు. ఉదయం లేచి ప్రార్థన చేసుకోవటం మంచిదని చాలామందికి తెలుసు, కానీ చేయలేదు. సరే, డ్యూటీలు, ఉద్యోగాలు, బాధ్యతలో ఉన్నవారు గృహాల్లోనైనా మోకరించి పెద్దలాడే ప్రార్థన చేసుకొని దినచర్యలు ప్రారంభించాలి. అలాగే ఆత్మతో సత్యముతో ఆరాధించడం. యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు దాను బేతేల్లోనూ యెరూషలేములో కాదు, అసలు ఆరాధించవలసింది వేరే ఉంది. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. తండ్రి దాన్ని కోరుకుంటున్నాడంట. దేవుడు కోరుకుంటున్న ఆరాధన, అది చాలా ముఖ్యమైనది. ఆరాధనైనా అర్పణలైనా అంకితమైన దేవుని చిత్త ప్రకారం లేఖనాల ఆధారంగా జరగాలి. కొన్నిసార్లు ఏంటంటే మొండి భక్తి, తొండి భక్తి, మన ఇష్టం, మనం ఏం చేస్తే అదే దేవుడు మెచ్చుకోవాలనుకుంటాం. కానీ యేసు ప్రభు చెబుతున్నాడు, తండ్రి ఎలా ఉండాలో, ఎలా ఆరాధించాలో కోరుకుంటున్నాడు. ఇలా ఉండాలని మన నుండి కూడా దేవుడు కోరుకునే విధానాలు, పద్ధతులు ఉంటాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఆరాధనలో మ్రొక్కటం ఒక ప్రాముఖ్యమైన సంఘటన. మనం గడిచిన 2 దినాల్లో ఆ మ్రొక్కటాన్ని గురించి ఆదికాండం 22వ అధ్యాయం 24వ అధ్యాయంలో అబ్రహాము పనివాడు ఎలా మ్రొక్కాడో, మోకరించాడో నేర్చుకున్నాం. ఈరోజు నిర్గమాకాండం 34వ అధ్యాయంలో మోషే ఎలా మ్రొక్కాడు. ఇవి ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, వీళ్ళ ప్రార్థించి ఆరాధించి దేవుని అనుగ్రహాన్ని పొందారు. చాలాసార్లు బైబిల్కి భిన్నమైనవి చేస్తాం, భిన్నమైన తలస్తాం, మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. మనం ఫలితం రాక బాధపడతాం. నిన్నే మనం పాడుకున్నాం, మాసిలమ్మని గారి కీర్తన నడిపించు నానావు అనే కీర్తనలో ఫలము లేకపోయాను, ఆత్మార్పణ చేయకే ఆశించి నీ సెలిమి, అహమును ప్రేమించి తిని అరసితి ప్రభు నీ కలిమి, ఆశా నిరాశలాయి. దేవుడు చెప్పిన పద్ధతులు పాటిస్తేనే మనకు ఫలితం ఉంటుంది. మన సొంత పెత్తనాలు, పద్ధతులు పాటించకూడదు. ఇక్కడ 34వ అధ్యాయం, ఈ 34వ అధ్యాయం 8వ వచనానికి వస్తే, మోషే మ్రొక్కి దేవునికి ప్రార్థించినట్టుగా వ్రాయబడి ఉంది. చూడండి, ఆ పేజీ నెంబరు 74 పేజీ అనుకుంటా. ఎస్, ఏముంది? అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కరించి
ప్రభువా నీ మీద నా కటాక్షం కలిగిన నా మనల్ని ఆలకించమన్నాడు. కాబట్టి నేల వరకు తల ఉంచి ఆరాధించటం, బ్రొక్కటం, ఇది ఆరాధనలో పద్ధతి. మనం దీవెని తీసుకునేటప్పుడు తలకాయ ఉంచుతాం. అందరూ పాస్టర్ గారు దీవెని పోయేటప్పుడు అందరూ తలకాయ ఎందుకు ఉంచుతారంటే దేవుని ముందు తల ఎత్తే అర్హత మనకి లేదు. మోకరించటం, చేతులు ఎత్తి ప్రార్థించటం, సాష్టాంగపడటం, ఇవన్నీ తగ్గింపు స్వభావానికి గుర్తులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఏమిటంటే దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి రమ్మంటాడు. అక్కడ మోషే 40 దినాలు ఉండాల్సి వచ్చింది. ఈ 40 దినాలు అక్కడ ఉన్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు ఇస్తాడు 2 పలకల మీద. ఈలోపు మోషే కొండ మీద 40 దినాలు ఉండగా కొండ కింద ఉన్న ప్రజలు దారి తప్పుతారు. అహరోనేమో కింద ఉంటాడు. వీళ్ళు ఊర కూర్చోలేక 32వ అధ్యాయంలో ఒక దూడను చేసుకొని దానికి పండగ చేసి, ఈయనే యెహోవా దేవుడు, మనకు వాగ్దాన భూమి వద్దు, మళ్ళీ బానిస జీవితంలోకే వెళదాము, ఐగుప్తులోకి వెళదాము అని తయారవుతారు. ఇప్పుడు మీరు 32వ అధ్యాయానికి వస్తే కొండ మీద మోషే ఉంటాడు, కొండ కింద అహరోను ఉంటాడు, వాళ్ళ అన్న యాజకుడు. అప్పుడు 5వ వచనం, ఆ మరునాడు 6వ వచనంలో వారు ఉదయం లేచి దహన బలులు సమాధాన బలులు అర్పిస్తూ తినుచు త్రాగుచు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చాలాసార్లు దేవుడి పేరు పెట్టి డాన్సులు వేస్తారు, ఇష్టానుసారంగా జీవిస్తారు. అది మంచిది కాదు. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? సమస్తమును క్రమముగాను మర్యాదగాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మొట్టమొదటి పేజీలో ఉంటుంది. ఇది పెద్ద కీర్తన పుస్తకాల్లో మొదటి పేజీలో ఏముంటుందంటే, సమస్తమును క్రమముగాను మర్యాదగాను చేయుడి, ఎట్టబెడితే అట్ట చేయబాకండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సమస్తమును క్రమముగా మర్యాదగా చేయాలి. దేవుని పని అలా చేయకూడదు. తినుచు త్రాగుచు ఉన్నారు. ఈలోపు మోషేతో దేవుడు అన్నాడు, మోషే, నువ్వు తెచ్చిన ప్రజలు నాతోనే ఉన్నారు కానీ నాకులాగా లేరు, వాళ్ళు కింద చూడు విచ్చలవిడిగా ఉన్నారు, నువ్వు వెళ్ళమనేసరికి మోషే కోపం వచ్చింది. ఈ ప్రజల యొక్క ఆధ్యాత్మిక పని కోసం వెళ్ళాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి రాకముందు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ కట్టుబాట్లు లేవు, ఆజ్ఞలు లేవు. ఐగుప్తు మతాచారాల ప్రకారమే ఉన్నారు. ఇప్పుడేంటి, దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు అనే కట్టుబాట్లు, ధర్మశాస్త్రం యొక్క మత నియమాలు ఇవి ఇస్తున్నాడు. ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేయాలి? కట్టుబాట్లు, నియమాలు, చట్టాలు, మతాచారాలు, ఆచార కర్మకాండలు ఇవన్నీ పెట్టాడు. ఇవన్నీ పైన నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని పైన చెబుతున్నాడు, కింద ఏమో వాళ్ళు దూరం చేసేసుకున్నారు. అంటే దేవుడు ఏది వద్దంటే అదే కింద చేస్తున్నారు. ఏది తినొద్దని చెప్పాడో దాన్ని తిన్నారు. అంటే దేవుడు ఏది వద్దు కాదు అంటాడో అది చేయటం మానవ నైజం. అంటే సాతాను మనల్ని అలా ప్రేరేపించింది. 2 కొరింథీ పత్రిక 4:4లో ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది. మోషేకి కోపం వచ్చింది. కిందకు వచ్చేసరికి 25వ వచనంలో జనులు ఏం చేశారు? విచ్చలవిడిగా తయారయ్యారు. అక్కడ రాసింది విచ్చలవిడిగా అనబడి తిరుగుచు త్రాగుచు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అహరోను కంట్రోల్ పెట్టలేకపోయాడు, వదిలేశాడు. ఈ రోజుల్లో సంఘాలు దేవుని కంట్రోల్లో ఉండాలండి. నేనైనా పాస్టర్ గారు, పెద్దలు, సంఘం అంతా దేవుని కంట్రోల్లో ఉండాలి. పాస్టర్ గారి కంట్రోల్లో కాదు, దేవుని కంట్రోల్లో ఉండాలి. దేవుని చిత్త ప్రకారం ఉండాలి. ఏ సంఘమైనా దేవుని చిత్తాన్ని అనుసరిస్తుందో సంఘం వర్ధిల్లింది, ఆ సంఘ ప్రజలు దీవించబడతారు. ఎక్కడైతే సంఘంలో విచ్చలవిడి విధానం ఎక్కువ అవుతుందో, లోక విషయాలు, వర్గాలు, తగాదలు పెరిగిపోతాయో అక్కడ దేవుని సన్నిధి ఉండదండి. ఇక్కడ లేదు దేవుని సన్నిధి. మీరు గమనించండి, మోషే పైనుండి వస్తూ ఆ 2 పలకలు తీసుకొని ఇసిరి కొడతాడు. దేవుడు చేత్తో రాసిన మొదటి పలకలు నాశనం అయిపోయినాయి. ఆ విగ్రహానికి వేసి కొట్టగానే అది భస్మీ పట్లం అయిపోయింది. ఇప్పుడు దేవుడికి కోపం వచ్చింది. అంటాడు, మోషే నేను వీళ్ళతో రాను. 33వ అధ్యాయంలో ఈ ప్రజలు పద్దాక తప్పు చేస్తూ ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు, నా కోపం వస్తే వీళ్ళని నాశనం చేస్తాను, కాబట్టి నేను రాను, నువ్వు తీసుకెళ్ళమని. అప్పుడు మోషే అంటాడు, అయ్యా నువ్వు నన్ను బతిమలాడి తీసుకొచ్చావు, నువ్వు రాకుండా నేను వెళ్ళను. ఈ నూతన సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, మనం దేవుని సన్నిధి లేకుండా నూతన సంవత్సరంలో వర్ధిల్లలేము. మన శక్తి చాలదు, మన బలము చాలదు, మన ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు. ఈ 33వ అధ్యాయం 14వ వచనంలో ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేయదనగా మోషే
నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడి నుండి నన్ను తోడుకొని పోకు, నేను రానట్టాడు. నువ్వేదో నన్ను రమ్మంటే నేను వచ్చాను, నిర్గమకాండ 3వ అధ్యాయంలో. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు? నువ్వు రానంటున్నావు. నువ్వు రాకుండా నేను వెళ్ళను మోషే అని చెప్తాడు. అప్పుడు దేవుడు మళ్ళీ మోషేని ఏం చెప్తాడంటే, 2 రాతి పలకలు నువ్వే చెక్కుకొని పైకి తీసుకురా, వాటి మీద నా హస్తాలతో రాస్తానన్నప్పుడు మళ్ళీ మోషే 2 రాతి పలకలను పగలగొట్టి తయారు చేసుకొని కొండెక్కుతాడు. కాబట్టి తర్వాత ఇచ్చిన పలకలేని ఉన్నాయి. మొదట ఇవ్వబడ్డ పలకలు పగిలిపోయి భస్మీపట్లం అయిపోయింది. అప్పుడు ఈ 34వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే దేవుడు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ప్రభునందు ప్రియమైన వారలారా, 4వ వచనం 34:4. కాబట్టి అతడు మొదటి పలకల వంటివి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడను లేచి ఆ 2 రాతి పలకలు తీసుకొని కొండెక్కాడు. కాబట్టి మొదటి పలకలు లేవు, ఉంది రెండవసారి రాసిన చెక్కిన పలకలు. ఆ మేఘములు యెహోవా దిగి అక్కడ అతనికి నిలిచి యెహోవా అను నామము ప్రకటించును. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అని ఆయనకు ప్రకటించాడు. దేవుని గుణలక్షణాలు చెప్పాడు అక్కడ. ఎలాంటి దేవుడు? కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఇవి దేవుని లక్షణాలు. అప్పుడు చూసినప్పుడు ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపములను క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులు నిర్దోషులుగా ఎంచడు. 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాడు. చాలా కఠినమైన సమస్య వచ్చింది. 1000 సంవత్సరాలు కృప చూపుతాడు, కానీ తల్లిదండ్రుల పాపాలు అక్కడే రాశాడు. పాపాలు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పాపాలు పిల్లల మీదకి రాబోతున్నాయి. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, అందుకు మోషే త్వరపడి నేల వరకు నమస్కారము చేసి ఆరాధనలో మోకరించటం, చేతులెత్తి ప్రార్థించటం, సాష్టాంగ పట్టడం, తల వంచటం, ఇవన్నీ ప్రార్థనా పద్ధతులు. అవి గుర్తుపెట్టుకోండి. ప్రార్థనా పద్ధతులు, ఆరాధనా పద్ధతులు. మన ఇష్టానుసారంగా చేయకూడదు ఆరాధన, నాకు నచ్చినట్టు నీకు నచ్చినట్టు. రెండవది, మన పితరులు ఎలా దేవునికి దగ్గరగా జీవించారు, వారి ఆరాధనా పద్ధతులన్నీ బైబిల్లో రాశాయి. అవి చదువుకొని మనం కూడా అలా జీవించినప్పుడు మనం కూడా మోషేలాగా దేవునికి నమ్మకస్తులం అవుతాం, అబ్రహాములాగా విశ్వాసం అవుతాం, ఎలియాజర్లాగా మంచి పనివారిగా మారుతాం. కాబట్టి ఇక్కడ మోషే ఎలా త్వరపడి నేల వరకు నమస్కరించి, ఏ వయసు అండి? 100 దాటిని. ఎందుకని? ఆయన పిలిచినప్పుడు 80, ఆయన ద్వితీయోపదేశకాండానికి వచ్చేసరికి 120. 100 వయసు దాటిన తర్వాత నేల వరకు సాష్టాంగం. ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఆరాధన ప్రార్థనలు సక్రమంగా చేసిన వాడు ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు పెంచుతాడు. మళ్ళీ చెబుతున్నాడు, దేవునికి దగ్గరగా, నమ్మకంగా, శ్రద్ధగా ఉన్నవాడి ఆరోగ్యం పెంచుతాడు, ఆయుష్కాలం కూడా పెంచుతాడు. దానికి చక్కని ఉదాహరణ ఏమిటంటే, ద్వితీయోపదేశకాండంలో మోషే చనిపోయేటప్పుడు ఎలా ఉన్నాడు చూడండి. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 176వ పేజీలో ఆయన మోయాబు మైదానంలో చనిపోతాడు. మోయాబు మైదానం నుండి 34వ అధ్యాయం అంటే 176వ పేజీ, అంతేనా? అయితే మోషే చనిపోయింది మోయాబు దేశంలో. అక్కడి నుండి యెహోషువ నాయకత్వం తీసుకుంటాడు. మోషే చనిపోయే సమయానికి ఎలా ఉన్నాడు చూడండి. 5వ వచనం చూడండి, 34:5 ద్వితీయోపదేశకాండం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. బెత్పయోరు ఎదుట మోయాబు దేశములో లోయలో అతడు పాతిపెట్టబడిను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. అతనికి దృష్టిమాంద్యం లేదు, సత్తువ. దేవుని సన్నిధి ఏం చేస్తుంది తెలుసా? నూతన శక్తిని ఇస్తుంది, నూతన బలాన్ని ఇస్తుంది, నూతనమైన సామర్థ్యాన్ని కలగజేస్తాడు. ఇప్పుడు అపోస్తలు ఉన్నారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనం, 8వ వచనం, 14వ వచనం. వారు మోకరించి ఉపవాసం ఉన్నప్పుడు 2వ అధ్యాయంలో ఏమైంది? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అక్కడి నుంచి ఏమయ్యారు? అన్య భాషలు మాట్లాడారు, అద్భుత కార్యాలు. అంటే దేవుని సన్నిధిలో గడిపే కొద్ది ఏమవుతుందంటే మనకు నూతనమైన జీవితం వస్తుంది,
ఒకటి నూతనపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం, నూతన శక్తిని పొందుతాం. అందుకే దేవుడి సన్నిధిలో కొంతమంది గంటల తరబడి రోజుల తరబడి ఎందుకున్నారంటే ఎక్కడ దొరకని శాంతి సమాధానాలు అక్కడే దొరుకుతాయి, అక్కడే నెమ్మది దొరుకుతాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. 120 సంవత్సరాల వయసులో ఒకవేళ మోషే మనం అనుకుందాం దేవుని మాట వినకుండా ఆ రోజు రాకపోతే మోషే ఎక్కడో చనిపోయాడు 80 తర్వాత. మోషే పేరు అంత విలువ వచ్చేది కాదు, ధర్మశాస్త్రం రాసేవాడు కాదు, ఇశ్రాయేలుకు నాయకుడు అయ్యేవాడు, తరతరాలు గుర్తుపెట్టుకున్నాడు. చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు యేసు ప్రభు కంటే ఎన్ని సంవత్సరాలో ముందు, అవునా? యేసు ప్రభు పుట్టే 2027. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మోషేను గుర్తు చేసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మోషే దేవునికి నమ్మకస్తుడు. అందరూ మరి దూడం చేసుకొని గంతులేస్తుంటే మోషే కోపం వచ్చింది. మోషే అహరోన్ని అరుస్తాడు, అన్నని మా అన్నే కదా అని వదిలేయడు. చాలాసార్లు ఏంటంటే సంఘంలో మనకు నచ్చిన వాళ్ళతో ఒకలాగా, నచ్చని వాళ్ళతో ఇంకొకలాగా తప్పులు చేసినా అట్ట అనకూడదు. ఎవరైనా దేవుని దృష్టిలో ఒకటే, భాషగారైనా ఒకటే, సంఘస్థులైనా ఒకటే. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మోషే కోప్పడ్డాడు. మరో 2 రాతి పలకలు తయారు చేసుకుని పైకి వెళ్ళాడు. అప్పుడు దేవుడు స్వహస్తాలతో అవి రాశాడు. ఆ 8వ వచనములో నేల వరకు తల వంచుకొని నమస్కరించి మ్రొక్కి ఆరాధించాడు. నేల వరకు ఆరాధన పద్ధతులు, ప్రార్థనా పద్ధతులు మనకు తెలుసుకోవాలి, వాటిని అవలంబించాలి. నేను అలాగే ఇలాగే చేస్తాను అంటే దేవుడు దాన్ని ఇష్టపడ్డదో, దేవుడు దాన్ని ఆశీర్వదించాలి కదా. కాబట్టి ఈ సంవత్సరం ముగింపులో మోషే ప్రార్థనా పద్ధతి ఏంది? సాష్టాంగపడి లేదా మురుక్కి నేల వరకు తల వంచి దేవుని ముందు తల వంచాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడిని యాక్సెప్ట్ చేశాడు. ఇంకొకటి చెప్పాలంటే నీ ముందు నేను తల వంచుతున్నానంటే నీ చిత్తానికి లోపడుతున్నానని అర్థం. నీకు నేను పూర్తిగా సరెండర్ అవుతున్నానని చెప్పడం. అక్కడ 9వ వచనం చూడండి, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన ఎడల నా మనవిని ఆలకించు, దయచేసి నా ప్రభు నా మధ్యన ఉండి మాతో కూడా రావాలను. దేవుణ్ణి భలే ఒప్పిస్తున్నాడండి మోషే. దయచేసి మాతో కూడా రావాలి. అయ్యా నువ్వు రావాల్సిందే. కొంతమంది అంటే దేవుణ్ణి ఎంత ప్లీజింగ్గా అడుగుతారు, ఎంత దయతో అడుగుతారు, ఎంత జాలితో అడుగుతారు, ఎంత కరుణతో అడుగుతారు. మనకి నూతన నిబంధనలో మరి అలా బతిమలాడి ప్రార్థన చేసిన కొందరి ప్రార్థనలు ఉన్నాయి. అవన్నీ మనకి ఎంతో ఆదర్శవంతమైన ప్రార్థనలు. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, కొన్నిసార్లు ఏమిటంటే మనం నేర్చుకోము, తెలుసుకోము, పాటించము. మనం అలాగే ఉండిపోతాం. విశ్వాస జీవితం మనం ఎంతో నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము నేర్చుకోకుండా తెలుసుకోకుండా చేసే ప్రార్థన దేవుడికి నచ్చొద్దు. మీరు బ్రతిమలాడటం ప్రార్థనలో ఒక భాగం అండి. బ్రతిమలాడటం, కొంతమంది వెంటనే ప్రార్థనకు జవాబు పొందుతారు, మరి కొంతమంది ఇంకొంచెంసేపు ఎదురు చూడాల్సి వచ్చింది, ఇంకొంచెంసేపు బ్రతిమలాడాల్సి వచ్చింది, ఇంకా కొంచెం నిరీక్షించాల్సి వచ్చింది. కాబట్టి అలాగా నిరీక్షించాల్సిన అవసరం, ప్రార్థించాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం త్రోసివేయకుండా దేవునికి విధేయతతో ప్రార్థించటం అవసరం. కొన్నిసార్లు ఏమిటంటే మనం ఓపిక ఉండదు, సహనం ఉండదు, మనం తొందరపడిపోతాం. అందువల్ల ఏమవుతుంది, మనం పోగొట్టుకుంటున్నాం ప్రార్థించవలసింది. కొన్నిసార్లు కొంతమంది పదే పదే ప్రార్థన చేస్తూ ఉంటారు, మోకరిస్తూ ఉంటారు, మృక్కుతూ ఉంటారు, బతిలాడుతూ ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. అవునా? వారు దేవుడు కటాక్షించేంత వరకు, కరుణించేంత వరకు, కృప చూపించేంత వరకు దేవుడిని బ్రతిలాడుతూనే ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ఎలా? మోషే తల ఉంచి నువ్వు మాతో రానిదే మేళం, దయచేసి మీరు మాతో రావాలని మరి మోషే దేవునికి ప్రార్థన చేశాడు. మనం ఎప్పుడైనా దేవునికి అలా బ్రతిలాడిన సందర్భాలు ఉన్నాయా? అయ్యా ఈ బరువు నేను మోయలేను, ఈ సమస్యలు నేను ఎత్తుక్కోలేను, ఎదిరించలేను, నాకు శక్తి చాలదు, బలం చాలదు. మంచి పాట ఒకటి ఉంది, బలము లేని వాడను ప్రభు, కేవలము పాపములను చేసి అలసితిని ప్రభు, ఇలను నేను నచ్చినట్టి కలుషజాలములను
అధిక బలమును సగి మనుకుమయ్యా దిక్కులేని వాడను ప్రభు. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించవచ్చు, మన విశ్వాసాన్ని పరీక్షించవచ్చు. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంది, నీ అంతరంగంలో ఏముందో దేవుడు పరీక్షిస్తాడు, నిన్ను కూడా. మీరు ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21-28 వచనాల్లో ఆయన తూరు సీదోను ప్రాంతాలకు వెళ్తాడు. తూరు సీదోన్ అనేది ఇజ్రాయేల్ భూభాగం కాదు. అక్కడ ఆ ప్రాంతంలో కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించబట్టాడు. భలే చక్కగా పిలిచిందండి. యేసుని దావీదు కుమారుడిగా ప్రభువుగా. ఆవిడ అన్ని రాదు, అయినా ఆవిడ పిలుపులో ఎంతో ఖచ్చితత్వం ఉంది. అంటే యేసు ఎవరో తెలుసుకొనే ప్రార్థన చేస్తుంది. ఇప్పటికీ మనం ప్రార్థించే విధానంలో ఎలా ప్రభువే యేసు ప్రభువే, యేసు కాదు, యేసు ప్రభువే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఆవిడ ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడు నన్ను కరుణించు, నా కుమార్తెకు దయ్యం పట్టిందంటే యేసు ప్రభు ఒక్క మాట చెప్పలేదండి. మనకు ఆ టెక్స్ట్ తెలియపోతే అనుకుంటాం, ఏందబ్బా యేసు ప్రభు నోరెత్తట్లేదు, ఆవిడ ఎంతగా బతిలాడుతుంది, ప్రభు అంటుంది నా కుమార్తె చచ్చిపోయేలా ఉందయ్యా అంటుంది, ఏంది ఆయన తొందరపడి మాట్లాడేది అనుకుంటాను. అక్కడ జరిగింది ఏంటి? అన్నిరాలి విశ్వాసాన్ని మెచ్చుకోవాలి, అన్నిరాలి యొక్క భక్తి జనాలకి చెప్పాలి. మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా చూస్తే, శతాధిపతి దాసుడు వ్యాధితో ఉంటే, పక్షవాయుతో ఉంటే ఆయన మరి పనివారిని పంపుతాడు యేసు ప్రభువుని వచ్చి కొంచెం స్వస్థపరచమని. మా ఇంట్లో కొత్త అన్నట్టు నా ఇంట్లోకి రాదగ్గ ఇల్లు కాదంటాడు. భౌతికంగా చూస్తే సంపన్నుడు, పెద్ద ఉద్యోగం, జిల్లాకి ఎస్పీ ర్యాంక్ ఉన్నవాడు, కానీ యేసు ప్రభుతో అంటాడు నా ఇంట్లోకి రావడానికి నేను యోగ్యుడు కాదు. యేసు ప్రభు మెచ్చుకొని అంటాడు, ఇలాంటి వాడు యూదుల్లో ఒక్కడు లేడంటాడు. ఇక్కడ ఈ అమ్మాయి బతిలాడుతుంటే ప్రభువు నోరెత్తాడు. అప్పుడు పక్కనే ఉన్న శిష్యులు అంటారు, ఏదో ఒకటి చెప్పండి సార్, ఆవిడ కేకలేస్తుంది, అరుస్తుంది, గోల చేస్తుంది, బతిలాడుతుంది అంటే అప్పుడు ప్రభు అంటాడు, పిల్లలు తీసి కుక్క పిల్లలకి ఎట్ట పెడతారంట. అంటే ఆవిడ కుక్కతో పోల్చారని కాదు, ఆవిడ విశ్వాసాన్ని బయట పెట్టారు. వెంటనే ఆవిడ అనేది లేచి, భలే ఓడివే, నన్ను కుక్కతో బొలుతావా అని ఎదురు తిరగలా. అయితే ఎలాగంటే అన్నావు కానీ నా పిల్లడు బాగుంటే చాలు, కుక్క పిల్లలు కూడా యజమానులు రొట్టెలు టేబుల్ మీద నుంచి పడతాయని నిరీక్షిస్తాయి అంటుంది. వెంటనే ప్రభు అంటాడు, అమ్మా అని విశ్వాసం గొప్పది. చూసారా, వెంటనే మాట మాత్రం సెలవుగానే అమ్మాయి బాగుపడి. మరి మన బిడ్డల జీవితాలు బాగుపడాలంటే మరి విశ్వాసంతో ప్రార్థించొద్దా స్త్రీలాగా? అవునా కాదా? మరి బతిలాడద్దా? అది ఒక 2 నిమిషాలు అయిద్దా ప్రార్థన? కొన్నిసార్లు జనం ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఓ పెళ్లి జరుగుతుంటే చూడండి, పెళ్లిలో ప్రసంగం చేయలేదు, తొందరగా కానీ సార్ బయట డ్యాన్స్లు వేయాలి, భోజనాలు చేసుకోవాలి, కుటుంబ ప్రార్థనలో భోజనాలు పెట్టండి, తొందరగా కానీ సార్. మనకి ఎప్పుడు ఎన్నిసార్లు తినగాక భోజనాలు, కూరలు, డ్యాన్సులు, దేవుడి సన్నిధిలో ఎక్కువసేపు ఉండవు. అందుకనే దినములో ఉదయాన్నే లేచి దేవుని దగ్గర కాసేపు గడపటం మనకెంతో ఆశీర్వాదం, దినమంతటికీ క్షేమం అండి. చక్కని కీర్తన ఉంది, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపద. ఇంకాసేపు చనిపోయేవాడు కూడా బాగానే ఉంటాడు అనుకుంటాడు, ఇంకాసేపుడికి ప్రమాదం జరిగేవాళ్ళు కూడా ఏం కాదని అనుకుంటాం. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, ఎదురయ్యే ఆపదల నుండి కాపాడు. కాబట్టి మోషే దేవుణ్ణి బ్రతిలాడుతున్నాడు. మీరు 3వ అధ్యాయం నిర్గమాకాండం చూస్తే దేవుడు మోషేని బతిలాడాడు. ఇప్పుడే మోషే దేవుని బతిలాడుతున్నాడు, అయ్యా నువ్వు రాందే నేను వెళ్ళను. ఆ సందర్భంలో మోషే చేసిన ఆరాధన దేవుడికి నచ్చింది. చూసారా, అక్కడ లక్షలాది మంది యూదులుంటే, ఇశ్రాయేలు ఉంటే వారికి ఎవ్వరికి కనబరుచుకోలేదు దేవుని దయ, కనికరము, జాలి అవన్నీ ఒక్క మోషేకే కనబరిచాడు. కారణం మోషే దేవునికి నమ్మకం ఉన్నాడు. ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. మీరు సంఖ్యాకాండంలో మోషే గురించి దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, ఆ మాట చదివి ముగించుకుందాం. 12వ అధ్యాయం, ఆ 12వ అధ్యాయంలో 7వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నన్ను అడిగితే అహరోను గురించి మాట చెప్పాలి. ఎందుకని ఇంట్లో ఉండేది ఎవరు? యాజకుడు. ఎవరు? అహరోను. మరి లోపల ఉండి బలులు అర్పించి ఆరాధన చేసేది యాజకుడు. కానీ యాజకుడు నమ్మకంగా లేడు. ఉన్న వాస్తవమే చెప్పుకోవాలి. అహరోను పిల్లలిద్దరు చచ్చిపోయారు నిర్లక్ష్యంగా ఉండి.
అలాగే జనాలు విచ్చలవిడిగా ఉంటే అహరోను ఏం చెప్పలా, ఏంట్రా ఇష్టానుసారం ఉంటున్నారు, ఇది శాపం వచ్చింది, తప్పురా, దేవుడు కోపపడతాడని ఎవడని అన్నాడా? గుడ్లు అప్పగించి చూస్తున్నాడు. చాలాసార్లు పాసగారులం ఇలాగే ఉండాల్సి వస్తుంది. ఏంటంటే ఎడవమంటే మింగమంటే ఏదో సామెతలాగా ఉంటుంది. కానీ ఎవరేమనుకున్నా దేవుడి చిత్తం ఏదో చెప్పి తీరాల్సిందే. మనం విన్నారా వినలేదో తర్వాత విషయం. దేవుడి చిత్తం ఏంటో చెప్పాల్సిందే. వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది దేవుడికి భయపడే వాళ్ళు ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మ్రొక్కి మోకరించి ప్రార్థించటం ఆరాధన పద్ధతుల్లో ఒకటి. అలా మ్రొక్కిన అబ్రహాము దీవించబడ్డాడు, ఎలియాజరు దీవించబడ్డాడు, మోషే కూడా దీవించబడ్డాడు. మన ఆరాధన పద్ధతులు ఒకసారి సమీక్షించుకుందాం. ఈరోజు చివరి రోజు కదా. నేను చేసే ఆరాధన, నేను చేసే ప్రార్థనలు, నేను చేసే పాటలు అసలు దేవుడికి నన్ను దగ్గరగా ఉంచుతున్నాయా, దూరంగా ఉంచుతున్నాయా? లోపాలు ఉంటే సరి చేసుకోవాలి. నేనైనా, నువ్వైనా, ఎవరైనా సరి చేసుకొని 2026లో సమర్థవంతమైన, శ్రద్ధ కలిగిన, అంకిత భావం కలిగిన ఆరాధన చేద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా విశ్వాస దేవుడు 2020 డిసెంబర్ 31 తారీఖులో సజీవులుగా పోయాలనుకున్నాం. మధ్యలో అందరి బయటకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. నాకు దానిపోతున్నాయో వారి ప్రార్థన చేస్తున్నారు. మీకు తెలుసు అది అవసరాలు ఇచ్చింది. బాధలు ఇచ్చి ప్రార్థన సిద్ధమవుతున్నాయి. అవి కూడా ప్రార్థన రైతు శాంతి చేతులు వారు వ్యాపారం దేవుడి స్థానిక అలాగే మాకు దయచేసి ఈ సంవత్సరం ముగింపు సాయంత్రం ఆరాధన మంచి ఆరోగ్యమాత్మ దయచి అలాగే నూతన సంవత్సరం అంతా శ్రద్ధ నమ్మకం మరింత ప్రభుత్వం రక్షణ సహాయం నిర్మాణం నశించుకోవాలి. సేవల మీద నిర్లక్ష్యం శ్రద్ధ దయచి ప్రారంభం చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే మా ప్రభుత్వం వారి సహాయం చేస్తారు. నర్సింగ్ విద్యార్థులు సమాధానం తెచ్చి వాళ్ళకి రోజు దేవాలయం
సోదరి రజని సోదరి జీవన అలాగే వారి నా గురువైన సోదరి
మీరు నా దేవుని మా బిడ్డలు మోదీశ్రీ గారు గారికి మొదటి సంప్రదాయ క్షేమ కుమార్ ఈ సమయం మహేశ్వరి గారు బిడ్డలు కుమార్ కోటలు మానసిక అలాగే రక్షణ ప్రార్థన దేవుడితో జీవించినప్పుడు ప్రార్థిస్తున్నాను. మాస్టర్ గారు కుమార్ బాబు గారు వివాహం ఆశీర్వదించి దీవించి సుభాష్ సుభాష్ గారు ఉద్యోగి So my Malaysian soldier is going to travel with Malaysia. I have to run over the mountain. No, this is not deep. Here the river and the door to break down. I have to go to break down the part of the shelter so that you can something in Java. Double सुरेश दासी शाम मनुष्य आयुष्का ऐसी चलु युवा चलु స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, మరి ఉదయకాలం నాయన నీ బిడ్డల మార్గాల్లో మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. స్తోత్రం నాయన, కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడుగా ఉన్నారు. అలాగే తండ్రి, మరి నీ దాసురాలు నరసింహరావు గారు చిట్టిమయ దీర్ఘాయ కొరకు, సోదరి జయ కొరకు, మురళి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోదరి సునీత, అలాగే తండ్రి రవి ప్రయాణ మార్గాలు ఎవరి బిడ్డలు తోడై ఉన్నాయని, సోదరి వాణి కమలాకర్ వారి బిడ్డలు దీవించండి. ధోని రత్న కుమార్ దీర్ఘాయు ఆనంద వివాహం కొరకు, చెల్లెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే చెల్లిస్తూ ఉన్నాం, వారిని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుగా నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకుని బొనుగుల ప్రసన్న కుమార్, సోదరి మాధవి, మరి మాధవి తల్లిగారు డిస్నీ దూరదేశంలో బ్లెస్ కుప్పలో చదువుతున్నారు. దీవించండి. బొనుగుల ఆనంద్ భార్య బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి, బొనుగుల కమలాకర్ తన సతీమణి సన్నిధులు ఉన్నారు. మరి హవిలా తన తమ్ముడు నాయన దీన్ దయాళ్, తల్లిదండ్రులు లేని బిడ్డలు కాదు, మీరే తల్లి తండ్రి. ఆ బిడ్డలు దయగల మా తండ్రి, ఫ్రూటీ జ్యూస్కి కూడా మీరే తల్లి తండ్రిగా తోబుట్టుగా ఉండి వారి పక్షాన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. మేము పనిచేసిన పెదకాకర్లు జూనియర్ వచ్చిన వారి చర్యలు కూడా ఆయన తల్లిదండ్రులు లేని బిడ్డలు, లింగుట సునీల్ తన సతీమణి లేని 4 ఆడపిల్లలు, ఆయన పాపం లేదు, వారి భర్త లేని మానసిక వికలాంగుడు అయిన కుమారుడు ఆ బిడ్డని జ్ఞాపకం చేస్తున్నాం. పుల్లయ్యని మా మిత్రుడు 1 నుంచి 5 చదివిన బిడ్డ 10వ తరగతి నుంచి నడుము కింద భాగం పడిపోయింది. తండ్రి లేడు, తల్లి కూడా వృద్ధాప్యులు ఉంది. వారి కుటుంబానికి జ్ఞాపకం చేస్తారు. ఇలాంటి బిడ్డలు ఎవరన్నా ప్రార్థించడానికి, సహాయం చేయడానికి, వారికి మేలు చేయడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, జోగి రూబేన్ కొరకు సోదరి కవిత బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాం. సుందరదాస్ గారు వారి సతీమణి బిడ్డలు మీరు ఆశీర్వదించండి ఆయన. అలాగే లావణ్య భర్త బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి, జయ శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్నాం. నలిగల రఘుకుమార్ గారు, ప్రసన్న మేడం వారి 2 కుమార్తెలు, వారి తల్లి తోడుల కొరకు, రాజ్ కుమార్ గారు వారి సతీమణి బిడ్డలిద్దరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ దాసుడు నిర్మల రాజేష్ కొరకు వారి సతీమణి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. చదువులు వృద్ధిలో చేయండి, ప్రయాణాలు తోడైండి. జరుగా రాజేష్కు గర్భఫలాన్ని ఇచ్చి దీవించున్నాయి. అలాగే తండ్రి, బెనర్జీ గారు వారి సతీమణి బిడ్డలు తోబుట్టులు దీవించండి. జాన్వేశ్వరి గారు వారి సతీమణి బిడ్డలు వారికి ఆరోగ్య క్షేమాల్లో మీరు తోడై ఉండండి. మన్నో శామిల్ గారు బిడ్డల కొరకు, కుమార్తె నాయన
ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం, దీవించున్నాయి. పత్తిపాటి సుదర్శన్ గారు వృద్ధాప్య దినాల బిడ్డల కొరకు వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవవరం గారి ఆరోగ్యం, పాషం గారి బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లి జయరాజు గారు మరి విక్టోరియా గారి ఇద్దరి బిడ్డల చదువులు, మంచి కుటుంబాలు, మంచి వివాహ విషయాలు మీరు తోడుగా ఉండమని వారి కొరకు మేము వేడుకుంటూ ఉన్నాం. రాజ్కుమారి గారు వారి పరిచర్య, వారి ప్రార్థనలు దీవించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి బీసీ గారు, యేసుపాలమయ్య గారు, పాషం గారి బిడ్డలు దీవించండి. యోగ పాష గారు వారి పాషం గారి బిడ్డలు దీవించండి. మా పక్కనే ఉన్న యేసర చర్చి, బైబిల్ మిషన్, ఎల్విఎఫ్, అలాగే ఆయన జీవన ప్రార్థన మందిరం, బ్యాప్టిస్ట్ చర్చి, బాపట్లో ఉన్న తోటి లూదన సంఘాలు, మిగతా సంఘాల పరిచర్యలు చక్కగా వారు మంచి సేవ చేయాలి. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, కమలాబాయి ఆరోగ్యం కొరకు మరి ఎన్నోసార్లు మరణం తప్పించారు. లతా కిషోర్ దీవించిన పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, వారి కుటుంబాల జ్యోతి బిడ్డలు మీరు దర్శించిన మా భారత గారికి నూతన ఆరోగ్యం, మిలితే కుటుంబం, భర్త బిడ్డలు, స్వీటీ సందీప్ కొరకు, సందీప్ కెనడా, నావా డేవిడ్ కొరకు, రాజ్కుమార్ కుటుంబం కొరకు, బుజ్జి కుటుంబం వారి కుటుంబాలు మీరు దీవించున్నాయి. అలాగే తండ్రి చిన్న కొరకు, సంగీత కొరకు, మరి కుమార్ దూర ప్రాంతాలు ఎవరి బిడ్డలు తోడైంది. మా ఇంటి ముందు ఉన్న పేతురు, మరి ముగ్గురు బిడ్డలు, తల్లిని బిడ్డలు తోడైన పేతులకు ఆరోగ్యం ఇవ్వండి. ఈ దాసుడు బాబు టిఫిన్ సెంటరు, వారి సత్యమణి బిడ్డలు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు మీరు సోదరు నీరజ తన భర్త ప్రయాణాల ఆరోగ్యం, తన కుమారుడు చదువు, కుటుంబాన్ని దీవించిన సోదరు సుజానమ్మ దీర్ఘాయు వరకు అరుణికి మరింత మెరుగైన ఆరోగ్యం, ఒక పాపం తప్పించారు. మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెడుతున్నాడు ప్రసన్న ఇమ్మానుయేల్ చదువు. అలాగే గీతా ప్రశాంతి తన భర్త ప్రశాంత్ వారి బిడ్డలు గృహం ఆగిపోయింది, నూతన సంవత్సరం పూర్తి సంధ్యా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాయి. వాగోలు రాజేంద్ర ప్రసాద్, జీవన కుమారి చంద్రిక వాహమైంది, వారిని దీవించింది. అలాగే చార్మి చదువులు వర్ధిల్ల చేయున్నాయి. నీ దాసరాలు బిళ్ళ సమాధానం, మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, జానిత్రం కొరకు, రూప గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తుంది. సోదరి కరుణ, సూర్యబాబు మరియు వారి బిడ్డల కొరకు నాయన గ్రీష్మ మళ్ళీ చదువులు ఎవరి బిడ్డలు కాపుదారు మల్లేశ్వరమును దీవించండి. మరొక ఇమ్మానుయేల్ కొరకు సూర్యబాబు వారి కుటుంబాన్ని దీవించండి. డ్రైవర్ గారు, జయకుమారి పాషం గారు బ్లెస్ చిన్న బిడ్డ చదువులు తోడుగా ఉన్నాయి. ఫాతిమా కుటుంబం ఆర్థిక విషయాల కొరకు, సాహిద కుటుంబం కొరకు, అలా ఆగరు కుటుంబం కొరకు, నాయన సామ్రాజ్యం గారు, క్రీస్తు రాజ్యం గారి కొరకు, అన్నమ్మ కొరకు, మందిరం లోపల వెలుపల ఉన్న బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించినాయి. యెరూషలేము, యోదయ, సమరయ, బుదిగంతాల పరిచయం దీవించింది. అలాగే తండ్రి నాయన మా నైజీరియాలో బిడ్డలకు మీరు తోడుగా ఉంటున్నందుకై వందనాలు. స్వాతంత్ర ముస్లిం, బౌద్ధ, కమ్యూనిస్ట్ దేశాలకు సేవలను పంపించి దయగల మా తండ్రి పరిశుద్ధుగా భారతదేశం, మరి ఉత్తర కొరియా కొరకు, ఆఫ్ఘనిస్తాన్ కొరకు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒరిస్సా ప్రాంతాల్లో నెమ్మది సమాధానం కొరకు, ఆంధ్ర సౌవర్తి నూతన సంఘంలోని మా తోటి కాపులు, సేవలు, పరివారం వారి ఆరోగ్యం, క్షేమం కొరకు, నామరేందర్ గారు, ఝాన్సీ గారు, బిందు, కోటేశ్వర బిడ్డలు, అలాగే సన్నీ సోని కూడా దీవించున్నాయి. నల్లజెరువు విరుద్ధులైలో ఉన్నటువంటి రవి కొరకు, జ్యోతి కొరకు, బిడ్డల కొరకు, రామచంద్రరావు కొరకు, లత కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి భాస్కర్ కుటుంబం కొరకు, అశోక్ కుటుంబం కొరకు, హరి కుటుంబం కొరకు, షాలేం కుటుంబం కొరకు, ఇందిరమ్మ గారు వారి బిడ్డలందరినీ మీరు గుర్తు చేస్తున్నాం. వారి వ్యాపార పనులు మీరు దీవించండి ఆయన. సుబ్బరాజు భార్య బిడ్డల కొరకు, అలాగే మాణిక్యరావు తల్లి, తోబుట్టులు, భార్యల కొరకు, భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారి బిడ్డల కొరకు నాయన. అలాగే తండ్రి మోపత్తి శ్యామ్ కొరకు, వారి సత్యమణి కార్యనాటి యేసురత్న గారి కొరకు, మంచాల జయరావు గారు వారి కుమారుడు దయ వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి రాము భార్య బిడ్డలు మీరు దర్శించండి. మక్కి నాగేశ్వరరావు ఆరోగ్యం కొరకు, మరి అరుణ్ కొరకు, అలాగే నాయన ఝాన్సీ కొరకు, యామినికి గుండె సంబంధిత బాధ ఉంది, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించిన గుండె చదువుని వారిని బాగు చేసే దేవుడు. అలాగే గోళ్ళ నాయన దోష ఆనంద్ కొరకు, సుజాతమ్మ, డాక్టర్ రవితేజ పరిశుద్ధ వాహన కొరకు, కొండ అన్నపూర్ణం కొరకు, మండే ఇస్తే రాని మా బిడ్డల కొరకు, బంగారు సురేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి డాక్టర్ వసంత కొరకు, వినులయ్య గారి కొరకు, సన్నీ ఈ గర్భఫలం కొరకు, నాయన దోసరాలు బడుగు ఇందిరా కొరకు, ప్రభాకర్ కొరకు, ముఖ్యంగా డెలివరీ అయినటువంటి రేఖా సంయుక్త పృథ్వీని జ్ఞాపకం చేస్తూ ఇచ్చిన పసిబిడ్డ కుమారుని దీవించిన ముందు కుమార్తెనిచ్చారు. లావణ్య, డాక్టర్ లావణ్య భర్త మౌనికను దీవించిన నీకు వందనాలు, స్తోత్రాలు. లామలత కొరకు, వాణినాథ్ గారు వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి సుమని గారు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించి కర్మచంద్ర గారి కుటుంబం కొరకు, క్రిస్టాఫర్ గారు వారి భార్య బిడ్డల కొరకు, శ్వాస
నీ దాసుడు నాయన డాక్టర్ రాజశేఖర్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దైవం మా తండ్రి పరిశుద్ధులు నీకు వందనాలు. అమరే ప్రభా వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దీవించిన ఆయన నీకు వందనాలు. కృపం ఆరోగ్యం కొరకు, దానం ఆరోగ్యం కొరకు, ఆయుష్కాలం కొరకు, అలాగే రత్నరాజు పెద్దపాపల కొరకు, ఆశం గారి ఆరోగ్యం కొరకు, కిరువు తిరిగి యూటీ సెలాలి చెట్టు చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి, దీవించండి. పొదుగుల కమలి కొరకు, భార్య బిడ్డలు జోసు భార్య బిడ్డల కొరకు, అలాగే లేకుంటే కృపారావు కొరకు, ఆయన రవి ప్రయాణం సుబ్బారావు కొరకు, స్టాలి గారి గృహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సభ్యులు ప్రభుదాస్ గారు వారి కుటుంబాలు కూడా మీరు దర్శించండి. పిల్లి కనకరాజు ప్రయాణాల బిడ్డలకు మంచి భవిష్యత్తు, పిలికల కిరణ్ భార్య బిడ్డల క్షేమం కొరకు, రాబట్టు కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. కోసుబాబు కుటుంబాల గురించి కూడా ప్రార్థిస్తున్నాం. దీవించింది అది కాక సంఘ పెద్దలు, సంఘ కాపరు వారి కుటుంబాల పరిచర్యను దీవించినాయి. మరియు శాంతరావు ఆరోగ్యం కొరకు, జాకబ్ పాష గారి ఆరోగ్యం కొరకు, పురుషోత్తం పాష గారి ఆరోగ్యం కుటుంబం కొరకు, పీటర్ పాష గారి కొరకు, దండముడి ప్రసాద్ భార్య బిడ్డల కొరకు, మరి అనారోగ్యంలో ఉన్న సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి నిన్నటి దినాన వేగేశ్వరం పాష గారు ఆనంద్ గారికి మరి ఆయన 35,000 రూపాయలు 600 రూపాయలు మరి ఇవ్వటం జరిగింది. మరి 24 సంవత్సరాలకే యాక్సిడెంట్లో చనిపోయిన కాపుల కుటుంబానికి. అలాగే తండ్రి గోదావరి జిల్లా తూర్పు, వెస్ట్ గోదావరి, విశాఖ సెనల యొక్క జనాన 19-18 మంది కూడా 2,000 రూపాయల చొప్పున మరి కానుకలు పంపడం జరిగింది. ఈ మంచి కార్యక్రమానికి మరి ఆయన మరియు డిసెంబర్ 19వ తారీఖు వీడియో భాషం గారికి జనాల 19కి హెచ్ఐవి బిడ్డ పిల్లలకి సంఘంలో మరి బిడ్డల ప్రేమతో ఇచ్చిన కానుకలు, మంచి భోజనాలు, సెలవు పెట్టుకొని ఉన్నవారు, శ్రమించిన వారు, సహాయం చేసిన చేతులు దీవించండి. నా సేవకులను గిన్నె చల్లించడం మీ ఫలం పోగొట్టుకున్నారు. వారిని పిలిచేవారు, తలచేవారు ఉన్నారు. అలాంటి వారిని ప్రేమించడమే నీకు ఇష్టం. ఆయన మిక్కిలి అల్పుల్లో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే అన్నారు. ఈ మంచి కార్యాన్ని బట్టి 2026 సంవత్సరం ఆ బిడ్డలందరికీ పాల్గొన్నవారు, పనిచేసిన వారు, శ్రమించిన వారు వారందరికీ నూతన సంవత్సరం అంతా దీవునికరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ఆయన. మరి ఆపదలో, వ్యాధిలో, శ్రమలో ఉండి ప్రార్థించమని బిడ్డలు ఉన్నారు. వారి ఎలా ధైర్యంగా ఉండమని వేడుకుంటున్నాం. మా సంఘ పరిచయాలు దీవించండి. సాయంత్రం 9:30 నుంచి ప్రారంభమయ్యే పాత సంవత్సరం వీడుకోలు, మరి నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పడం, ప్రభురాత్రి భోజన సంస్కారం మరియు వాగ్దానాలు తీసుకొని నూతన సంవత్సరాలు అడుగుపెట్టడానికి కృపదయించేయండి. మా సంఘ కార్యక్రమాలను మరింతగా మెరుగుపరచండి. మా సేవలన్నీ నీకు భయంకరంగా మార్చండి. మోషే ఎలాగ నమ్మకంగా ఉన్నాడు, ఎలియాజరు ఎలా నమ్మకంగా పనిచేశాడు, అబ్రహాం ఎంత విశ్వాసంగా ఉన్నారు. మేము కూడా మా ప్రార్థన పద్ధతులు లోపాలేంటో, తప్పులేంటో సరి చేసుకోవడానికి, చక్కగా శ్రద్ధగా సమర్థవంతంగా సేవ చేయటానికి, నమ్మకంగా పనిచేయటానికి, విశ్వాసంతో పనిచేయటానికి కృపనివ్వండి. మా యావత్ పాపదోషాలు క్షమించమని, తిరిగి సాయంకాల ప్రార్థనలు మీరు మాకు తోడైనమని, మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించమని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నాన్న హారు మాకు నిర్వహించి వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థించు. శోధనలోనికి ఏకాదశి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించే వారికి తోడై ఉండును గాక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపు రక్షకా. జీవితాంతం వరకు నీకే సేవ సల్పునంటిని. అందరికి వందనాలు. వేగేశ్వరం పాష గారికి నిన్న 36,400 రూపాయలు అందజేయటం జరిగింది. గోదావరి జిల్లాలో జనాన పంతులంలో కూడా 36,000 వాళ్ళకి పంపడం జరిగింది. మరి ఈరోజు 9:30కి ఫాదర్ హయ్యర్ లోదుల దేవాలయంలో పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ వాగ్దానాలు, ప్రభురాత్రి భోజన సంస్కార కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా సక్రమంగా జరిగేలాగా ప్రార్థన చేయండి. అందరూ పెందలాడేరండి. వాగ్దానాల కోసమే రాబాకండి. ప్రార్థన చేసుకొని వాగ్దానాలు తీసుకోవాలి. ప్రార్థన లేకుండా తీసుకుంటే అవి ఫలించాలి కదా, దేవుడు దీవించాలి కదా. అందరికి వందనాలు. సెలవు. రామచంద్ర గారు ఫోన్ చేస్తున్నారు, ఏంటి కారణం? రామచంద్ర గారు
రవి రామచంద్ర గారు ఫోన్ చేస్తున్నారు, ఏంటో చూడండి. రామచంద్రరావు గారు ఫోన్ చేస్తున్నారు, ఎందుకు అది కొంచెం చెప్తారా? ఇక్కడ ఫోన్, దీంట్లో ఫోన్ వస్తుందండి. రామచంద్రరావు గారు ఫోన్ వచ్చింది, మళ్ళీ చేస్తారా?